Hello everyone, this is Dr. Sushma Sarilla, consulting homeopath at Fideicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద హెయిర్. ఈ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద హెయిర్ తెలుసుకోవడం వల్ల ఎక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అనేది క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఈ పిక్చర్ లో చూస్తున్నారు కదా, ఈ పిక్చర్ లో ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని డర్మిస్ అని అంటాం. స్కిన్ లో 3 లేయర్లు ఉంటాయి, ఎపిడర్మిస్, డర్మిస్ అండ్ హైపోడర్మిస్. ఈ డర్మిస్ లేయర్ లో హెయిర్ మొదలు రూట్ అనేది ఉంటుంది అనమాట. ఈ రూట్ దగ్గర నుంచి బ్లడ్ సప్లై ఏదైతే ఉందో మనకి ఎపిడర్మిస్ లోకి బ్లడ్ సప్లై వెళ్ళదు. బ్లడ్ సప్లై డిఫ్యూజన్ ద్వారా, అంటే డర్మిస్ లో ఉన్న బ్లడ్ సప్లై అంతా డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా మనకి ఎపిడర్మిస్ లోపలికి వెళ్తుంది అనమాట. డర్మిస్ లోనే బ్లడ్ సప్లై ఉంటుంది. డర్మిస్ లో బ్లడ్ క్వాలిటీ సరిగ్గా లేదనుకోండి, హెయిర్ సరిగ్గా పెరగదు. అందుకే బ్లడ్ టెస్ట్ లో రకరకాల బ్లడ్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఈ బ్లడ్ ద్వారానే మనకి హార్మోన్స్ కూడా బ్లడ్ లోనే ఫ్లో అవుతూ ఉంటాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. సో స్ట్రక్చరల్ గా చూసుకుంటే కనుక మనము ఈ బల్బ్ ఏదైతే హెయిర్ బల్బ్ ఉందో ఇక్కడ నుంచి మనకి హెయిర్ మొదలయ్యి పైకి ఎదుగుతుంది అనమాట. దీన్ని షాఫ్ట్ అని అంటారు, దీన్ని బల్బ్ అని అంటారు. సో ఇక్కడ ఈ పిక్చర్ లో చూస్తే దీన్ని హెయిర్ షాఫ్ట్, ఇది క్యూటికల్ అవుటర్ లైనింగ్, కార్టెక్స్ అండ్ మధ్యలో పార్ట్ ని మెడ్యులా అంటాం. మరి దీంట్లో ఏం తెలుసుకోవాలి అని అంటే, గుర్తుపెట్టుకోండి, హెయిర్ అనేది చూడడానికి అందంగా ఉంటది కాబట్టి కాదు. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ హెయిర్ ఏంటి అని అంటే థర్మో రెగ్యులేషన్. ఎండలోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా స్కాల్ప్ మీద ఎండపడి హీట్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా, ఎక్కువ చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా మనకి ప్రొటెక్షన్, నెత్తి మీద కానీ లేదంటే బాడీ మీద ఎక్కడ హెయిర్ ఉన్నా కూడా దట్ ఈస్ మెయిన్ ఫర్ థర్మో రెగ్యులేషన్. బాడీ సర్టన్ టెంపరేచర్ లో ఉంటేనే పనిచేస్తూ ఉంటుంది. సో ఆ సర్టన్ టెంపరేచర్ లో ఉంచడానికి, మనకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి హెయిర్ అనేది ఉంటుంది అనమాట. సో బాడీలో ఏ చేంజెస్ అయినా అది బ్లడ్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. బ్లడ్ లో రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల హెయిర్ లో ఒక సర్టన్ సైకిల్ అనేది ఉంటుంది అనమాట. అంటే హెయిర్ ఎప్పుడు గ్రో అవుతుంది, ఎప్పుడు పడిపోతుంది, ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనే దానికి హెయిర్ సైకిల్ ఉంటుంది. ఎలా అయితే మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుందో అలాగే హెయిర్ సైకిల్ కూడా ఉంటుంది. ఆ హెయిర్ సైకిల్ ఎక్కడ ప్రాబ్లం వస్తే ప్రాబ్లం అవుతుందో బాడీ చేంజెస్ లో ఒకసారి చూద్దాం. మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే, క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే, లేదంటే ఫీమేల్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ దాంతో పాటు హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే, మంచి క్యూర్ కోసం కనుక మీరు వెతుకుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఈజ్ ద ఆప్షన్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి. మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి విజిట్ అవ్వండి. లేదు మీకు అవ్వట్లేదు, దూరంగా ఉన్నారంటే ఆన్లైన్ లో మనకి 2 రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి. ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది. సో ఈ ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు. మేమేమన్నా కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ మిమ్మల్ని అడుగుతాము, మీరు చేయించుకొని మాతో షేర్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆన్లైన్ పేషెంట్స్ కి డైరెక్ట్ గా మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్ టైం పడుతుంది. యూఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్ టైం పడుతుంది. అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా కూడా 4 to 8 బిజినెస్ డేస్ అనేది మనకి టైం పడుతుంది. మీరు మాతో కన్సల్ట్ అవ్వాలి, డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా వాట్సాప్ కానీ, మెసేజ్ కానీ, కాల్ కానీ చేసి కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే వెబ్సైట్ www.fidicus.com ని ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతున్నారు, లేదు అంటే థైరాయిడ్, ఆర్థరైటిస్, ఫీమేల్ హెల్త్ ప్రాబ్లమ్స్ దేంతో అన్నా సఫర్ అవుతూ హెయిర్ ఫాల్ కూడా ఒక ఇష్యూ అని అనుకోండి, మీరు ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అనుకుంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు, థైరాయిడ్, ఆర్థరైటిస్ తో సఫర్ అవుతున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి వచ్చిన హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఆల్రెడీ మేము ట్యాకిల్ చేసాం. మంచి సక్సెస్ రేట్ ఉంది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్. నో ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి ఇవాల్యుయేట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. పర్సనల్ కేర్ అంటే ఏంటి? మీకు ఏమైనా అపోహలు ఉన్నా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, మీ హోలిస్టిక్ గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నిటి మీద మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ 3 ప్రిన్సిపల్స్, హైయెస్ట్ సక్సెస్ రేట్, ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఫిడికస్ లో టాప్ నాచ్ లో ఉంటాయి. సో మీరు కనుక క్యూర్ కోసం చూస్తూ ఉంటే ఆప్ట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fideicus Homeopathy.